హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగాల నోటిఫికేషన్స్కు మరి 2026లో మరి చర్చల్లోకి తీసుకొస్తున్నటువంటి 60,000 ఉద్యోగాల్లో ఈ కింద ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా ఏఈల సంబంధించినటువంటి పోస్టులు సో కనుక చూసుకున్నట్లయితే పిహెచ్ అండ్ ఎంసీలో 50 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సో కనుక చూసుకున్నట్లయితే 464 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఖాళీలు కూడా నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏఈల సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాంతోపాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దాదాపుగా మరి 200+ వరకు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. పంచాయతీరాజ్లో 424 ఉంటే ఇరిగేషన్లో 200+ ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత మిషన్ భగీరథలో కూడా దాదాపుగా 50 పోస్టులు అయితే ఉండడం జరిగింది. తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్లో సో మేనేజర్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 150 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. సో చాలా వరకు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయనేసి. సో ఆల్రెడీ మనం కూడా చెప్పుకున్నాం. మరి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ గ్రూప్ 1లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 2లో మరి సిలబస్ సంబంధించిన అంశాలైనా సరే, తర్వాత మిగతా గురుకులాల అయినా సరే, డిఎస్సిలో అయినా కూడా మనం ఆల్రెడీ దీనిపైన ఎక్స్ప్లెనేషన్ చేశాం. సో ఇప్పుడు ఏఈలకు సంబంధించినటువంటి పోస్టులు కనుక డిపార్ట్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే మరి జిహెచ్ఎంసీలో ఇక్కడ 116 పోస్టులు ఉన్నాయండి. జిహెచ్ఎంసీలో 116 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రభుత్వము మరి 2026లో చర్చల్లో తీసుకొస్తున్న నోటిఫికేషన్స్ దాంట్లో మరి ఇవి కూడా ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తర్వాత సైబరాబాద్లో ఇక్కడ సైబరాబాద్లో ఎంసీ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులు 225 పోస్టులు అయితే ఉండటం జరిగింది. సో గతం నుంచే చెప్పుకుంటున్నాం ఈ యొక్క పోస్టులు ఖచ్చితంగా అయితే ఉండడం జరుగుతుందనేసి. తర్వాత మల్కాజ్గిరిలో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మరి 196 వరకు ఖాళీలు ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా సరే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా సరే, మిషన్ భగీరథలో అయినా సరే, జిహెచ్ఎంసీలో అయినా సరే ఇవన్నీ కూడా మరి పోస్టులు ఖాళీలుగా ఉండడం జరిగింది. సో తర్వాత మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఎస్పెషల్లీ ఇక్కడ ఏఈ మరియు జేటీఓ పోస్టులు, ఏఈ మరియు జేటీఓల పోస్టులు ఎన్ని ఉన్నాయి. మరి టీజీఎస్ఆర్టీసీలో 23 పోస్టుల వరకు ఖాళీలు ఉండడం జరిగింది. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. ఆర్టీసీ సంబంధించినటువంటి టీఎస్టీ సంబంధించినటువంటి పోస్టుల గురించి చెప్పుకున్నాం. ఎంఎస్టీ సంబంధించినటువంటి పోస్టులు గురించి కూడా చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా మరి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మరి ఈ యొక్క రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ చర్చించుకుంటున్నటువంటి నోటిఫికేషన్స్లో ఇవి కూడా ఆల్మోస్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్సే అండి. సో 100% ఈల సంబంధించినటువంటి ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి ఉన్నారో సో చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మరి భర్తీ దిశగా మరి కనిపించేటటువంటి నోటిఫికేషన్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఏఈలో సో ఐ అండ్ సిఐడి దాంట్లో సో ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి దాంట్లో, ఇరిగేషన్ సంబంధించిన దాంట్లో అయినా సరే సో ఇరిగేషన్లో 100+ ఉన్నాయి. తర్వాత పంచాయతీరాజ్ కనుక చూసుకున్నట్లయితే 92 పోస్టులు ఉన్నాయి. ఆర్ఎండ్బి సో రోడ్డు రవాణా సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా ప్రభుత్వము అదేవిధంగా మంత్రివర్యులు మరి రోడ్డులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి సత్వరంగా భర్తీ చేసి ఎలాంటి ప్రమాదాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ సానుకూలంగా ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏఈ దాంట్లోనే పిహెచ్ఎంసీలో దాదాపుగా 73 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి అప్కమింగ్. తర్వాత వచ్చేసి మరి ఎంఏఈ సంబంధించినటువంటి పిహెచ్ మరి ఎంసీ దాంట్లో దాదాపుగా 67 ఖాళీలు ఉన్నాయి. తర్వాత జేటీఓలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 7 పోస్టుల వరకు ఉన్నాయండి. సో పిహెచ్ మరి ఎంసీ దాంట్లో జేటీఓ పోస్టులు మరి ఇట్లా ఉన్నాయి. తర్వాత జేటీఓలో ఆర్ఎండ్బి దాదాపుగా 57 పోస్టులు ఉన్నాయి. ఆర్ఎండ్బి సంబంధించిన చాలా వరకు మనకు జిహెచ్ఎంసీ అయినా సరే, పంచాయతీరాజ్, ఇరిగేషన్, తర్వాత రోడ్డు రవాణా ఇలాంటి దాంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుందండి పోస్టులు. తర్వాత ఇరిగేషన్ అండ్ డిపార్ట్మెంట్లో 100 పోస్టులు ఉన్నాయి. జేటీఓ సంబంధించినటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా భర్తీ అయ్యేటటువంటి నోటిఫికేషన్. తర్వాత పంచాయతీరాజ్లో కూడా 50 వరకు పోస్టులు ఉన్నాయి జేటీఓ సంబంధించినటువంటి. సో ఇలా మనకు ప్రభుత్వము ఈ 2026లో దాదాపుగా 60,000 ఉద్యోగాల భర్తీ సంబంధించినటువంటి చర్చల్లో ఉన్నాయి. కాబట్టి ఈ చర్చల్లో
ఈ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ దాదాపుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఏఈల సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.